సో ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి, భారతీయ ఛానల్ నుంచి గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక మనము కోరుకుందాము. అలాగనేసి మరి ఈరోజు మ్యారేజ్ డేస్, వెడ్డింగ్ డేస్, బర్త్డేలు, కొత్తగా పనులు ప్రారంభించే వాళ్ళకు కూడా మరి యేసయ్య తోడుగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్, సారీ. పర్లేదు, అయినా దేవుణ్ణి మహిమపరచడంలో మనం వెనుకకు అడుగు వేయొద్దు అనేసి నా ఉద్దేశము. మరి ఇలాంటి మధ్యాహ్నం ఈరోజు ఆయుష్ని ఇచ్చిండు కదా యేసయ్య, కాబట్టి మరి ఈ ఆయుష్ని ఇచ్చిన యేసయ్యను మహిమపరచాలి అని స్కిప్ చేయొచ్చు ఈరోజు, కానీ స్కిప్ చేయకూడదు అనేసి నా స్ట్రాంగ్ ఒపీనియన్. క్షేమంగా ఆయుస్సు ఆరోగ్యంతో మరి ఉండే అవకాశాన్ని ఇచ్చిండు యేసయ్య, కాబట్టి మరి ఆయనను కూడా మహిమపరిచే విధంగా మహిమపరచాలి. అందును బట్టి నేను వదలట్లేదు ఈ అవకాశాన్ని. మరి ఈరోజు ప్రేయర్ కంటెంట్ వచ్చి ఫ్రెండ్స్ ఏంటి అంటే, ప్రేయర్ కంటెంట్ మనము ఏదైనా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాము, కానీ మరి ఎప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాము అనేది ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. మరి అప్పుడు దావీదు ఉన్నప్పుడు, దావీదు ఎక్కడ మరి ఆయన మ్యూజిక్ నేర్చుకున్నాడు? ఆయనకు ఇన్స్టిట్యూట్ ఉందా నేర్చుకోవడానికి? ట్యూటర్ ఉన్నారా చెప్పండి? ఎవరు లేరు కదా. ఆయన ఏమంటారు, అది పని చేస్తూనే గొర్రెల మందను కాస్తూ ఆయన మంచి వాయిద్యాన్ని, మంచి మెలడీని నేర్చుకున్నారు ఆయన. మనమేమో ఏదైనా నేర్చుకోవాలంటే మ్యూజిక్ కానీ, ఇంకా ఏదైనా సాంగ్స్ పాడడం కానీ, ఇంకేదైనా నేర్చుకోవాలన్నా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది, ఇంకా టైం పడుతుంది. కానీ మరి దేవుని కృప దావీదుపై ఎలాగ ఉంచాడో, ఆయనకు ఆ వరం ఎట్లా ఇచ్చాడో, బైబిల్లో ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన వరాలు ఇచ్చాడు ప్రభువు. మరి అలాగున మనం కూడా ఏదైనా నేర్చుకోవాలంటే మరి వాళ్ళకి ఇచ్చిన వరము మనకు కాదు, కాబట్టి వాళ్ళంతా స్థాయిలో కాకపోయినా దేవుడు మనకిచ్చిన, మనల్ని అందరినీ ఒకే రీతిగా వాడుకోడు ప్రభువు. మనిషికి తలా ఒక రీతిగా వాడుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళికను సిద్ధపరుస్తాడు ప్రభు. మన లైఫ్లో ఏ ప్రణాళిక ఉందో మనకు అనుగ్రహిస్తాడు. పక్కవారికి ఏ ప్రణాళికను సిద్ధపరిచాడో వాళ్ళకి అదే అనుగ్రహిస్తాడు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈరోజు ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మరి మనసు పెట్టి నేర్చుకోండి. ఏదో నెగ్లిజెన్సీగా కాదు, మనసు పెడితే ఏదైనా త్వరగా వస్తుంది. దేవునికి మహిమ పరిచేదైతే దేవుడు మంచిగా అనుగ్రహిస్తాడు. అందువల్ల మనకు బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. కాబట్టి సో ఫ్రెండ్స్, నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది, కాబట్టి నా ఛానల్లో ప్రేయర్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఈ టాపిక్ గురించి ప్రేయర్ చేయండి. మనం ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు ప్రభు తోడుగా ఉండి మనకు నేర్పించాలి అనేసి ఈరోజు ప్రేయర్ టాపిక్. కాబట్టి ఫ్రెండ్స్, సో మిస్ చేయకండి. ఎందుకంటే బ్లెస్సింగ్స్ వేసే మన కోసం, మన కుటుంబం కోసం ఉంచాడు. కాబట్టి డోంట్ మిస్ ఫ్రెండ్స్. మనం ప్రేయర్ పక్క వారి గురించి, ఇతరుల గురించి ప్రేయర్ చేయడం వల్ల ఎన్నో దీవెనలు పొందుకుంటాము. అదైతే క్రిస్టియన్స్కి మాత్రం తప్పకుండా తెలుసు. సో మిస్ చేసుకోకండి. అలాగే ఫ్రెండ్స్, ఈ డే అంతా యేసయ్య మనకు అందరికీ తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. అందరినీ భద్రపరచాలని, హాస్పిటల్లో ఉంటున్న పేషెంట్లకైనా సరే, ఇంకెవరికైనా కాపాడాలి యేసయ్య అని మనం కోరుకుందాము. సో బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ. మీ భారతీయ ఛానల్ కామెంట్ చేయండి. బర్త్డేస్ కానీ ఇంకా ఈవెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.